హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం బెండకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కేజీ బెండకాయ, 2 ఉల్లిగడ్డలు, 6 పచ్చిమిర్చి, పోపు దినుసులు, 1 స్పూన్ ఉప్పు, 1 కప్పు పల్లీలు, కారం రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 చెంచా, 1 చెంచా ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సగం టీ స్పూన్ పసుపు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టి 1 కప్పు ఆయిల్, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి పల్లీలు ఇంకా కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసి 3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఈ వేగుతున్న మిశ్రమంలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని, బెండకాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ముక్కలు మగ్గేలా వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వేగుతున్న మిశ్రమంలో రుచికి సరిపడా కారం వేసి బాగా కలుపుకొని ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు సిమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర జల్లుకొని బాగా కలిపి సిమ్లో 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ. చూశారు కదా ఈజీగా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. ఈ బెండకాయ ఫ్రైని మనం చపాతీలో కానీ అన్నంలో కానీ కలిపి పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. Don't forget to like, share, comment and subscribe to my YouTube channel, and also hit the bell icon for more updates. Itlu me Nikila Srinivas.